తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సీనియర్ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రథమ స్థానంలో ఉంటారు అని చెప్పడంలో పెద్దగా వెనకడాల్సిన పనిలేదు. నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక కెరియర్ ప్రారంభంలో నాగేశ్వరరావు ఏ సినిమా చెప్తే ఆ సినిమా చేస్తూ తన కెరియర్ను ఒక్కో మెట్టు పైకెక్కిస్తూ టాలీవుడ్ స్టార్ హీరో స్థానానికి చేరుకున్నాడు. నాగేశ్వరరావు సలహాలు, సూచనలతో టాప్ హీరోకి చేరిపోయిన నాగార్జున ఆ తర్వాత ఈయన వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ వీరు మాత్రం నాగార్జున రేంజ్ సక్సెస్ను సాధించలేకపోయారు. దానికి ప్రధాన కారణం నాగార్జున కేవలం తన కెరియర్ పైనే ఇంట్రెస్ట్ను పెట్టి తన కుమారుల కెరియర్ను అంతగా పట్టించుకోవడం లేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఎవరి ప్రోద్బలం లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో విజయాన్ని అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో స్థానానికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చరణ్ను స్టార్ హీరో చేయడానికి చిరంజీవి అద్భుతమైన ప్లాన్లు చేసి ఒక్కో దర్శకుడిని ఆచితూచి ఎంచుకొని వారితో సినిమాలు చేయించాడు. దాని ప్రభావంతో ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిపోయాడు. ఈ విషయంలో చిరు సక్సెస్ అయినంతగా నాకు కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇకనైనా నాగార్జున తన కొడుకుల కెరియర్ పై ఎలాంటి దృష్టి పెడతాడో వేచి చూడాల్సిందే.